దేశ ప్రధాని మోడీ అసాధ్యం అనుకున్న వాటిని కూడా సాధ్యం చేసి చూపించారని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్యను పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్, అశోక్ నగర్ కాలనీ సౌకర్యార్థం 10,54,000 రూపాయలతో కల్చర్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో తదితర మౌలిక సదుపాయాల నిమిత్తం CSR నిధుల కింద ఏర్పాటు చేశారు. తాను పుట్టిన గట్కేసర్ పట్టణాన్ని రాజకీయ ఎదుగుదలకు సహకరించిన ముషీరాబాద్ నియోజకవర్గానికి తన వంతు బాధ్యతగా పలు సేవా కార్యక్రమాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. గట్కేసరు నేను పెరిగి పెద్దనైంది, మరి చదువుకుంది కూడా ఈ అశోక్ నగర్ ప్రాంతంలో కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కూడా మరి నా వంతు బాధ్యతగా, నా వంతు కర్తవ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క సౌజన్యంతో ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో మరి నా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాజకీయంగా నేను ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు గెలవడము, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా పంపించినప్పటికీ కూడా మరి ఆ రకంగా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనట్టు పుట్టిన గడ్డకు అదే రకంగా పెరిగినటువంటి ప్రాంతంలో రాజకీయంగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినది ఈ యొక్క ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పేదల అవసరాలు తీర్చడంలో, కాలనీ వాల్స్ల యొక్క మరి అవసరాలు తీర్చడంలో ఈ పనులు చేపట్టడం జరిగింది.